అయితే మొన్న ఏదైతే తిమ్మపూర్ శివారుకు సంబంధించిన ఏదైతే మనం చెప్పినామో నిన్న ఒక పెద్ద మనిషి పోయి దాని విషయంలో ఎఫ్డిఓ గారికి, డిఎఫ్ఓ గారికి, కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. గ్రామసభ ద్వారానే పూర్తిగా మీరు ఎన్ని వస్తువులు ఇవ్వాలి అని వారు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దాని యొక్క దరఖాస్తుల ప్రతులను జిరాక్స్ కాపీలను మా ఆఫీస్లో కూడా ఇచ్చిపోవడం జరిగింది. దాన్ని మేము కూడా చూడడం జరిగింది. వారికి ఒక రిసీవ్ కాపీ కూడా తీసుకోవడం జరిగింది. ఏదేమైనా కూడా అంటే ఒకవేళ అంటే ప్రజల సమక్షం లోపల అందరి అభిప్రాయాలు సేకరణ చేసి వీడియో రూపంలో చిత్రీకరించి పూర్తిగా వారికి ఎన్ఓసి ఇవ్వచ్చు. వారిదైతే వారి పక్కన న్యాయం ఉంటే వారిది అయినట్టయితే కంపల్సరీగా మేము కూడా వారి పక్కన నిలబడతాము, వారికి ఇవ్వచ్చు. లేనట్టయితే ఇది ఎవరైతే గ్రామస్తులకు సంబంధించిన భూమి అయినట్టయితే గ్రామస్తులకు చెందిన భూమిని వారికి ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈ తరపున మేము మాట్లాడుతూ ఉన్నాం. ఏదేమైనా చట్టం నుంచి V9 న్యూస్ నుంచి ఎవరు తప్పించుకోలేరు.